కలిసి ఉంటే కలదు సుఖం, విడిపోతే అదో నష్టం అన్నటువంటి కాన్సెప్ట్ గతంలో ఉండేది. ఇప్పుడు విడివిడిగా ఉంటేనే సుఖం, కలిసి ఉంటే కష్టం అన్నటువంటి కాన్సెప్ట్ నడుస్తుంది. ఆంధ్ర తెలంగాణ విభజనకి అదే మూలమైంది. అయితే జాతీయంగా లెక్క చూసుకుంటే ఇవాళ ఉన్న పరిస్థితులలో ప్రభావిత స్థాయి నుంచి మనం పడిపోయాం. మనం ఇవాళ తెలుగుదేశం పార్టీ కేంద్రంలో మద్దతు ఇస్తుంది, ఎన్డీఏలో భాగస్వామి, జనసేన భాగస్వామి. అలాగే ఇదివరకు టీఆర్ఎస్ ఉన్నా లేకపోతే వైఎస్ఆర్ ఉన్నా కేంద్రానికి మద్దతే తెలిపారు. చివరిలో టీఆర్ఎస్ కొంత పోరాడినట్టున్నా సరే, కానీ ఒకప్పటి ప్రభావిత శక్తి స్థాయి రెండు తెలుగు రాష్ట్రాలకు ఉందా? ఉమ్మడిగా ఉన్నప్పుడు అది ఉండేది. అప్పట్లో 85 స్థానాల 84 స్థానాలు ఉత్తరప్రదేశ్వి. అంటే ప్రభావిత రాష్ట్రాల్లో ఫస్ట్ ఉత్తరప్రదేశ్, రెండోది 54 స్థానాలతో బీహార్ ఉండేది. తర్వాత మహారాష్ట్ర 48 స్థానాలతో ఉండేది. ఆ తర్వాత చూసుకుంటే ఇది మనది ఆంధ్రప్రదేశ్ 42 స్థానాలతో ఉంది. ఇట్లాగా లెక్క చూసుకున్నప్పుడు కీలకమైనటువంటి ప్రదేశం అంటే 44 స్థానాలతో మహారాష్ట్ర 48 స్థానాలతో ఉంటే ఈ లెక్కల్లో చూసుకున్నప్పుడు మనకి పూర్తిగా అవకాశం ఉండేది, ప్రభావితమైనటువంటి పాత్ర పోషించేవాళ్ళు. అయితే విడిపోయిన తర్వాత ఖచ్చితంగా అంటే ఇదివరకేంటి, కేంద్రంలో ఎవరుండాలో శాసించే స్థాయి యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్, ఎన్డీఏ, ఈ మూడిట్లో కీలక పాత్ర రాష్ట్రందే. ఏది ప్రాంతీయ పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ డిసైడ్ చేసింది. మళ్ళీ ఇప్పుడు ఆ రోల్లోకి వచ్చింది. అయితే ఇక్కడ వచ్చింది ఏంటి, ఇదివరకటంత డామినేటింగ్ రోల్ ఉందంటే లేదు. అది కారణం. ఎందుకంటే అవతల వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. ఇప్పుడు ఎలక్షన్స్ కూడా జమిలి ఎన్నికలు అన్నటువంటి దాని చుట్టూ నడుస్తున్నటువంటి చర్చలో ఇప్పుడు జరుగుతున్న మహారాష్ట్ర ఎన్నికలు, రేపు జరగబోయే బీహార్ ఎన్నికలు, ఈ రెండిట్లో భారతీయ జనతా పార్టీ కనుక గెలిస్తే జమిలి ఎన్నికలు 29లోనే ఉండొచ్చు, 28లోనో 29లోనో ఉండొచ్చు. ఈ రెండిట్లో ఓడితే ఉత్తరప్రదేశ్ ఎన్నికలతో పాటుగా జమిలి ఎన్నికలు జరుగుతాయి అనేది ఒక కాన్సెప్ట్ వినబడుతోంది ఢిల్లీలో. లేదా ఈ రెండు గెలిస్తే కూడా జమిలి ఎన్నికలు ఉంటాయి. అయితే జమిలి ఎన్నికల్లో వీళ్ళందరికీ కూడా ఎక్స్టెన్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఏడాదిలోపు గెలిచినటువంటి వాళ్ళకి అలాంటి కాన్సెప్ట్ చేస్తారా అన్నటువంటిది ఒక చర్చ. బట్ జమిలి ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లో పెట్టాలన్నటువంటి నరేంద్ర మోడీ నిర్ణయం ఆచరణలో రావాలి అంటే ప్రభావిత రాష్ట్రాల యొక్క పాత్ర చాలా కీలకమవుతుంది. ఇప్పుడు వచ్చేటప్పటికి తమిళనాడు ప్రభావం చేయలేకపోతుంది. ఒకప్పుడు బెంగాల్ అక్కడ 42 స్థానాలు దానికి ఉన్నటువంటి అది ప్రభావితమైనటువంటి శక్తిగానే ఉండేది. ఇప్పుడు ప్రభావితమైనటువంటి శక్తి పాత్ర దక్షిణాది రాష్ట్రాలకు కరువు అవుతోంది. తమిళనాడు ఉండేటప్పటికి అది ప్రాంతీయ పార్టీల రాజ్యమే, జాతీయ పార్టీలకి మద్దతు ఇచ్చుకునేటటువంటిది తప్పించి క్రియాశీల రాజకీయాలకు సంబంధించినటువంటి కాన్సెప్ట్ డౌట్ఫుల్గానే ఉంది. రాబోయేటటువంటి రోజుల్లో జాతీయ రాజకీయాలకు సంబంధించి మళ్ళీ ప్రాంతీయ పార్టీల యొక్క హవా నడుస్తుందా, లేదా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీలో ప్రాంతీయ పార్టీలన్నీ అటుకో ఇటుక ఉంటాయా అన్నటువంటి 2029 లేదా ఈ లోపుగా జరిగే జమిలి ఎన్నికలైతే తేల్చేయబోతున్నాయి.